సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డాక్టర్ నమ్రత తమ దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమ దగ్గర ఉన్న మెడికల్ రిపోర్టులు, నగదు బదిలీ వివరాలను తీసుకొచ్చి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రతను ఇవాళ 4వ రోజు పోలీసులు కస్టడీలో ప్రశ్నించనున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, చెప్పండి, సృష్టి ఫర్టిలిటీ కేసుకు సంబంధించి కూడా వరుసగా బాధితులు పెరుగుతున్నారు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకో 4 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? సృష్టి కేసులో గోపాలపురం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంటే మరోవైపు బాధితులు గోపాలపురం పోలీసులు ఎదుట క్యూ కడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత మీద 16 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిన్నటి వరకు కూడా ఈ ఎఫ్ఐఆర్ల సంఖ్య 12 అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న తాజాగా 4 కొత్త ఎఫ్ఐఆర్లను గోపాలపురం పోలీసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి బాధితులతో పాటు నల్గొండకు సంబంధించినటువంటి ఒక బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 4 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. నల్గొండకు సంబంధించినటువంటి ఒక బాధితురాల నుంచి సుమారుగా సరోగసి పేరిట 44 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా బాధితురాలు తమ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొంది. సరోగసి పేరిట తమ వద్ద డబ్బులు తీసుకుని తమను మోసం చేసిందంటూ కూడా ఆమె ప్రధానంగా ఆరోపణలు చేసింది. అందుకు అనుగుణంగానే తగిన సాక్ష్యాలతో గోపాలపురం పోలీసులు ఎదుట ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి తర్వాత మిగతా వారి మీద కూడా కేసులు నమోదు చేశారు గోపాలపురం పోలీసులు. మరోవైపు ఇదే కాకుండా హైదరాబాద్లో మరొక బాధితురాలు కూడా సుమారుగా 18 లక్షల రూపాయల వరకు కూడా తమ వద్ద తీసుకుని సరోగసి పేరిట తమను మోసం చేశారంటూ కూడా ఇప్పటికీ ఆమె కూడా ఫిర్యాదు చేసింది. సో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధానంగా వీరందరి నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇక వీర్యం సేకరించడంతో పాటు అండానికి సంబంధించినటువంటి సేకరణ అంశంలో భాగంగా వీరందరినీ కూడా వైజాగ్ పంపించి అక్కడ ఎగ్ డెవలప్మెంట్ కోసం అంటూ కూడా అక్కడ పంపించిన తర్వాత సో తిరిగి వచ్చిన తర్వాత కనీసం స్పందన లేకపోవడం, మరోవైపు డబ్బులు తీసుకున్న తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మరోవైపు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేశారంటూ కూడా వీరంతా తమ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా రోజు రోజుకి బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక బాధితులంతా కూడా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు నమ్రతకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ 3 రోజుల పాటు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించారు. ఈరోజు 4వ రోజు కస్టడీ విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. కేవలం నమ్రతను మాత్రమే కాకుండా ఈ కేసులో ఇప్పటికే కళ్యాణి ఆ తర్వాత సంతోషి ఇద్దరిని కూడాను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురిని కూడా ఇదే అంశం మీద విచారిస్తున్నటువంటి సందర్భంలో వీరంతా కూడా విచారణకు మొండికేస్తున్నట్టుగానే ప్రజెంట్ తెలుస్తుంది. అయినప్పటికీ వీరి నుంచి పోలీసులు వివరాలు రాబట్టడానికి యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వీరు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రధానంగా మరికొన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో కూడా వీరు సంబంధాలు ఏర్పరచుకుని వారి ద్వారా శిశువులను సేకరించినట్టుగా, కొనుగోలు చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో చాలా స్పష్టంగా వెల్లడైంది. మరోవైపు కళ్యాణి ఎవరైతే ఉన్నారో కళ్యాణి ఇందులో చాలా కీలకంగా ఆమె వ్యవహరించారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు సరోగసి పేరిట ఎవరినైతే రెఫర్ చేస్తారో వారికి సంబంధించినటువంటి వివరాలు తీసుకోవడం, ఆ తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత పలానా రోజు మీకు శిశువును అప్పగిస్తాం, సరోగసి ద్వారా పుట్టినటువంటి శిశువును అప్పగిస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సమయానికి ఇవ్వకపోగా అనంతరం బాధితులు ఎవరైనా సంప్రదిస్తే మాత్రం వారికి బెదిరింపులు గురి చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం ఏజెంట్ల వ్యవహారం మీద ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశారన్న అంశాల మీద కూడా పోలీసులు ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు బాధితులు మాత్రం గోపాలపురం పోలీసులు క్యూ కడుతూ ఉన్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే శశి.